డెల్టా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఒంగోలు నుంచి వెంకట్రావు ఉన్నారు లైవ్ లో అందించేందుకు అక్కడ పరిస్థితి. వెంకట్రావు చెప్పండి, ప్రస్తుతం ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉంది? కాకినాడ తీరాన్ని తాకింది కొద్దిసేపటి క్రితం, మరికొన్ని గంటల్లో అది పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత అక్కడ ఒంగోలులో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? అక్కడ వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, తుఫాను ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ప్రకాశం జిల్లా అతలాకుతలమైందని చెప్పవచ్చు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. సముద్రం కూడా జిల్లాలో దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉన్న సముద్రం కూడా ఉవ్వెత్తున అలలు కూడా ఎగిసిపడిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఒక్కొక్క చోట 10 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసిందని ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఒంగోలులోని బస్టాండ్ సెంటర్లో ఉన్న ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఆర్టీసీ బస్టాండ్ కూడా మధ్యాహ్నం కురిసిన వర్షంతో పాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి బస్టాండ్ ప్రాంతం కూడా దాదాపు మోకాళ్ళ లోతులో నీళ్లు నిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాగే ఏదైతే జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అని చెప్పవచ్చు. నాగుల్పూలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువుకి గండిపడి చీరాల ఒంగోలు రహదారి మీద కూడా ఇదే విధంగా ఏదైతే భారీగా వరద నీరైతే ప్రవహిస్తూ ఉంది. అలాగే సంతనూతలపాడు చెరువు కూడా అలుగు పారుతుంది. పూర్తిగా నిండిపోయిన చెరువు అలుగు పారడంతో అక్కడ రాకపోకలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇటు దోర్నాల శ్రీశైలం ప్రధాన రహదారిలో కూడా 2 వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు వాహనాల రాకపోకలను ఇటు శ్రీశైలం వైపు కూడా నిలిపివేసిన పరిస్థితి. ఒంగోలు సమీపంలో వెంగపల్లపాలెం దగ్గర వాగు దాటేందుకు ప్రయత్నించిన ఒక కారు కూడా కొట్టుకుపోయింది. అయితే కారులోని వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇటు చీరాల నుంచి కావలి సమీపం వరకు కూడా ఇదే విధంగా తుఫాను ప్రభావం అయితే కొనసాగింది. జిల్లాలో దాదాపు పలు చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని చెప్పని అధికారులు చెప్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ పూర్తిగా ఏదైతే వరద నీరైతే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత వారంలో కూడా అల్పపీడన ప్రభావంతో జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కూడా అదేవిధంగా ఏదైతే భారీగా వరద నీరైతే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలనైతే దాదాపు 17 గ్రామాలనైతే ఇప్పటికే గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాల్లో ఉన్న 3000 మందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. వారంతా కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆహారం ఏదైతే సరఫరాలో కానీ ఇటు వైద్య సేవలకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా చేసింది. అయితే ఈరోజు తుఫాను కొద్దిసేపటి క్రితమే తీరం దాటుతున్న సమయంలో కూడా దాదాపు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇందాక 9 గంటల వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా పెనుగాలులతో కూడిన ఈదురుగాలు కురిశాయి. దీంతో జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలతో పాటు ఒంగోలు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అయితే తుఫాను తీరాన్ని తాకిన సమయంలో కాస్త నెమ్మదించిన ఏదైతే భారీ వర్షం కానీ ఈ రాత్రికి భారీగా పెద్ద ఎత్తున కురుస్తుందని చెప్పని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఏదైతే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు ఏదైనా ఇబ్బందులు జరిగితే సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్ని సంప్రదించాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు ఏదైతే ఇప్పటి వరకు కూడా జాతీయ రహదారి మీద జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలు వీచాయి. దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీల్చాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను కూడా జాతీయ రహదారి మీద నిలిపివేశారు. అయితే ఏదైతే తుఫాను ఈరోజు రాత్రికి తుఫాను ప్రభావం ఇంకా జిల్లాలో కొనసాగుతుంది. మరో 24 గంటల పాటు జిల్లాలో ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు స్వామి. ఓకే, రైట్ వెంకట్రావు.